ఏపీలో కలకలం రేపుతున్న అంశం నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలకు సంబంధించి మావోయిస్టుల చేతిలో ప్రాణహాని తప్పదు అంటూ వాళ్ళకి బెదిరింపు లేఖలు అందాయి. ఎవరెవరికి? కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, ఈ నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు వచ్చాయి. జాగ్రత్తగా ఉండాలి అంటూ అందులో హెచ్చరించారు మావోయిస్టులు. ఇప్పటికే పోలీసులకి కందుల దుర్గేష్ ఫిర్యాదు చేశారు. ఈ లేఖలపై అసెంబ్లీ లాబీలో కూడా విస్తృతంగా చర్చ జరిగింది. మావోయిస్టుల లేఖపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఆ లేఖని చూసి తన కుటుంబం ఆందోళన చెందుతోంది అన్నారు. తాను పనిచేసేది ఒక చిన్న శాఖలో అన్నారు కందుల దుర్గేష్. మావోయిస్టులు లేఖ రాయాల్సినంత అందులో ఏముంది? వ్యక్తిగతంగా శాఖాపరంగా కూడా తానే తప్పు చేయలేదు అన్నారు. ఎవరో కావాలని ఇలా లేఖలు రాశారని అనుమానం ఉంది అంటున్నారు కందుల దుర్గేష్. ఈ లేఖలపై పోలీస్ విచారణ కొనసాగుతోందని చెప్పారు. మావోయిస్టుల బెదిరింపు లేఖలకు సంబంధించిన ఇన్ఫోతో మా ప్రతినిధి ఈశ్వర్ మనకు లైవ్ లో కనిపిస్తున్నారు. ఈశ్వర్, ఎందుకు ఒకేసారి నలుగురు మంత్రులకి ఇలా బెదిరింపు లేఖలు వచ్చాయి? నలుగురికి వచ్చిన లేఖల్లో ఎలాంటి బెదిరింపులు చేశారు మావోయిస్టులు? ఏమన్నా ప్రత్యేకమైన కారణాలను అందులో మెన్షన్ చేశారా? ప్రస్తుతం అసెంబ్లీ లాబీల్లో ఇదే చర్చ. ఎవరు కనిపించినా, ఏ ఇద్దరు శాసనసభ్యులు కనిపించినా, ఏ ఇద్దరు మంత్రులు కనిపించినా, ఏ ఇద్దరు సందర్శకులు కనిపించినా ఇదే చర్చ. ఎందుకంటే ఒకరికి కాదు, సాధారణంగా ఉదయం అయితే ఒకరికే వచ్చిందనుకున్నాం. ఇప్పటివరకు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కందుల దుర్గేష్ ఒక్కడే ఫిర్యాదు చేశాడు. కానీ నలుగురు కీలక మంత్రులు, రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ ఉన్నారు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ ఉన్నారు, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు, మైన్స్ అండ్ ఎక్సైజ్కి. సో వీళ్ళలో కొంతమంది మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మరికొంతమంది మీద ఆరోపణలు లేని వ్యవహారం కూడా ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన లేఖలో ఒకే ఒక రిజిస్టర్ పోస్ట్ మొన్న వచ్చింది వీళ్ళందరికీ, 3 రోజుల క్రితం వచ్చింది. నిన్న ఆ లేఖలను ఓపెన్ చేయడం జరిగింది. ఆఫీస్ స్టాఫ్ అన్ని మినిస్టర్ పేషియల్కే వచ్చాయి, నేరుగా సెక్రటేరియట్ అడ్రస్కే వచ్చాయి. దాంట్లో సింగిల్ లైన్, యువర్ లైఫ్ ఈజ్ in danger as there is attack on you and your family members by Naxalites shortly అని చెప్పి ఒక మొబైల్ నెంబర్ని చెప్పడం, దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. బీ కేర్ఫుల్ అంటూ కింద మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇది ఈ విధంగా సాధారణంగా మావోయిస్టులు అయితే సిద్ధాంతపరంగా వాళ్ళ లేఖలు ఉంటాయి, సిద్ధాంతపరంగా వాళ్ళ హెచ్చరికలు ఉంటాయి. కానీ ఇట్లా ఇంగ్లీష్లో ఒక లేఖ రాయడం అంటే దాన్ని ఏ కోణంలో చూడాలో అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వం అయితే వెంటనే అలర్ట్ అయింది, వాళ్ళకి సెక్యూరిటీని పెంచే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళు దానికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్కి ఆ లేఖలను పంపే ప్రయత్నం చేస్తుంది. దాని మీద పోలీస్ విచారణ చాలా వేగంగా ప్రారంభమైంది. ప్రధానంగా దీనికి వ్యక్తిగత కోణంలో చూడాలన్నా, రాజకీయ కోణంలో చూడాలన్నా, రాజకీయ అస్థిరత సృష్టించే ప్రయత్నంలో భాగంగా కొంతమంది ఇట్లాంటి ప్రయత్నం ఏమన్నా, ఇట్లాంటి ప్రయోగం ఏమన్నా చేశారన్న యాంగిల్లో చూడాలన్నా, లేకపోతే వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమందిని టార్గెట్ చేశారా, ఇలాంటివి అనేక కోణాల్లో ప్రస్తుతం వీటిని వెరిఫై చేస్తుంది ప్రభుత్వం. ఇంటెలిజెన్స్కి ఆ లేఖల్ని ప్రభుత్వం పంపి వాటి నిజాలను నిగ్గు తేల్చే ప్రయత్నంలో ఉంది. ఒకరంటే ఇబ్బంది లేదు, అలా అని నలుగురు మంత్రులకు వచ్చింది అట్లా అని చెప్పి దీన్ని పూర్తిగా పక్కన పెట్టే ప్రయత్నం కూడా చేయలేం. ఎందుకంటే ఒక్కొక్కసారి రిస్క్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా, ఎంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా వీటిని చాలా సీరియస్గానే పరిగణించాల్సిన అంశాలు కాబట్టి అలా అని పక్కన పెట్టలేం, అలా అని పూర్తిగా వదిలేయలేం. సో ఈ నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వం పట్టించుకునే ప్రయత్నమే చేస్తుంది. ఆ లేఖల మొత్తం 4 లేఖలు ఒకే రకంగా ఒకే చోట నుంచి వచ్చినట్టుగా గుర్తించింది. రిజిస్టర్ పోస్ట్ కాబట్టి అవి ఎక్కడి నుంచి వచ్చాయి ముందు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత వెంటనే ఎవరినైతే ఆ లేఖను సృష్టించారో అజ్ఞాత వ్యక్తుల్ని వెతికే పనిలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. సో మొత్తానికైతే ఒక సంచలనమైన వ్యవహారంగానే చెప్పాలి. ఇటీవల కాలంలో మావోయిస్టులకు సంబంధించిన ఉనికి పూర్తిగా కోల్పోతున్న నేపథ్యం కూడా ఒకటి కావడంతో ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజునే ఇట్లాంటి లేఖలు రావడం, ఎగ్జాక్ట్లీ BAC సమావేశం కూడా స్టార్ట్ అయింది. ఎవరెవరు సమావేశానికి హాజరయ్యారు? సో